తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈ 2025 ఫిబ్రవరి మాసం గ్రహాల సంచారం ప్రకారం ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు వెలువడున్నాయి, అలాగే ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి, ఈ అంశాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. అందరికీ నమస్కారం. ముఖ్యంగా సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. గురుగారు, ముందుగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ నవగ్రహాలు సంచారం ఎలా ఉంది, ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయో తెలియజేస్తారా? ఫిబ్రవరి 2025 మాస ఫలితాల్లో నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఎక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా రవి వచ్చేసి మనకి కుంభరాశిలో ఉంటారు. అలాగే కుజుడు వచ్చి మనకి మిథున రాశిలో ఉన్నారు. అలాగే రాహు మనకి మీనరాశిలో ఉన్నారు. అలాగే గురువు మనకి వృషభ రాశిలో ఉన్నారు. శని స్వస్థానమైన మనకి కుంభరాశిలో ఉన్నారు. అలాగే బుధుడు వచ్చి మనకి అదే కుంభరాశిలో ఉన్నారు. కేతు మనకి కన్యారాశిలో ఉన్నారు. ఇంకా ఆఖరిగా శుక్రుడు మటుకు ఉచ్చస్థానంలో ఉన్నారు. శుక్రుడు కూడా ఒక 2-3 నెలల దాకా మనకి ఉచ్చస్థానంలో ఉంటారు. ముఖ్యంగా మొన్నటిదాకా మనం చెప్పుకున్నాం 27 అక్టోబర్ నుంచి ఫిబ్రవరి 21 వరకు కుజుడు నీచ స్థానంలో ఉండడం వల్లనే యాక్సిడెంట్లు జరగడం, ఈ ఫైర్ యాక్సిడెంట్స్ జరగడం, విపరీతమైన మేజర్ యాక్సిడెంట్స్ అన్ని రోడ్ల మీద కానీ అవి కానీ జరగడం, చాలామంది చనిపోవడం లాంటివన్నీ కూడా జరిగాయి. సో దేవుడి దేవల ఆ కర్కాటక రాశి నుంచి కుజుడు నీచత్వం అనేది 21 జనవరితో వెళ్ళిపోయిందండి. సో ముఖ్యంగా కర్కాటక రాశి వారికి, సింహరాశి వారికి, మీన రాశి వారికి ఈ 3 రాశులకి యోగకారకుడైన కుజుడు నీచలో ఉన్నాడు కాబట్టి డబ్బు ఖర్చు, హెల్త్ ప్రాబ్లం, మాట పాటం ఇలాంటివన్నీ కూడా జరిగాయి. దేవుడిదలు అవన్నీ కూడా ఇప్పుడు తొలగిపోయినమని చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు ముఖ్యంగా మిథున్ రాశి, కన్యా రాశి, మకర రాశి, కుంభరాశి ఈ 4 రాశులకి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శుక్రుడు ఉచ్చ స్థానంలో 4 నెలల పాటు ఉంటాడు ఇంచుమించుగా. సో మనకి ఫిబ్రవరి 1 నుంచి. కాబట్టి వీళ్ళందరూ కూడా విపరీతంగా అన్ని విధాలు కూడా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇవ్వండి ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ స్థానాల్లో ఉన్నాయి. గురుగారు, మరి వృషభ రాశి వారికి ఫిబ్రవరి మాసం ఎలా ఉండబోతుంది? గ్రహాలు ఎటువంటి ఫలితాలను, ఏ గ్రహాలు ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయి? వృషభ రాశి అనగానే అంటే రెండో రాశి అనగానే మనకి కృత్తిక 2-3-4 పాదాలు, రోహిణి 1-2-3-4 పాదాలు, మృగశిర 1-2 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి వృషభ రాశిలోకి వస్తుంది. సాధారణంగా వృషభ రాశి మనకి చంద్రుడు ఉచ్చలో ఉంటాడు. చంద్రుడు మాతృకారకురాలు ఎవరికైనా సరే. సో చంద్రుడు ఉచ్చలో ఉంటారు కాబట్టి వృషభ రాశి వారు ఎవరికైనా సరే వాళ్ళ తల్లికి ఎప్పుడు ఏ ఆటంకం ఉండదు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. తల్లి యొక్క బ్లెస్సింగ్స్ 100% పరిపూర్ణంగా వృషభ రాశి వారికి ఎప్పుడూ ఉంటుంది. సో ఇలాంటి వృషభ రాశి వారికి యోగకారకుడైన శని దశమ స్థానంలో స్వస్థానంలో ఉన్నందుకు మనకి అన్ని విధాల లక్ అనేది మటుకు ఖచ్చితంగా 100% ఉంటుందండి. ఇప్పుడు ఈ నెలకి తీసుకుంటే మటుకు ప్రస్తుతం రాశ్యాధిపతి అయిన శుక్రుడు ఉచ్చస్థానంలో ఉన్నాడండి. ఈ నెలల్లో ఉంటే ఇంకా 3-4 మంత్స్ కూడా ఉంటాడు అనమాట. సో ఎప్పుడైతే రాశ్యాధిపతి మనకి శుక్రుడు ఉచ్చలో ఉన్నాడో సో హార్డ్ వర్క్ అనేది మనకు తప్పకుండా కలిసి వస్తుంది. మన కష్టం అనేది తప్పకుండా మనకి కనిపిస్తుంది. అంటే మనం బాగా కష్టపడుతున్నాం అంటారు, చాలామంది కష్టపడుతుంటారు, కానీ స్మార్ట్ వర్క్ చేయాలి, లేదంటే హార్డ్ వర్క్ చేయాలి, లేకపోతే దైవబలం తోడవాలన్నమాట. సో ఈ వృషభ రాశి వారి మాట ఖచ్చితంగా మీరు కష్టపడిన దానికి ప్రతిఫలం ఈ నెల ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా అదృష్టం పరిపూర్ణంగా ఉండడం చేత, అంటే శని స్వస్థానంలో ఉండడం చేత ఉద్యోగస్తులకు పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. అలాగే మ్యాక్సిమం ఏంటంటే రాశిలోనే గురువు ఉండడం చేత తీర్థయాత్రలు చేయడం, గురువుని దర్శించడం, గురువు యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడం, అలాగే సంఘంలో జరిగే కార్యక్రమాల్లో అన్నింటిలో కూడా మీరు పాల్గొంటూ ఉంటారు. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు, అలాగే మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే శని ఆరోగ్యకారకుడు, ఆయుష్కారకుడు, అలాగే వృత్తికారకుడు, ప్రొఫెషన్ కారకుడు, ఉద్యోగకారకుడు కూడా. సో ఉద్యోగం, ప్రొఫెషను, ఆరోగ్యం అన్నీ కూడా చాలా బాగుంటాయని చెప్పుకోవాలి వృషభ రాశి వారికి. లాభస్థానంలో రాహు ఉన్నాడండి. సో లాభస్థానంలో రాహు చాలా మంచిది. అలాగే పంచమ స్థానంలో కూడా కేతు కూడా చాలా మంచిది. ఇది కాకుండా మనకి బుధుడు కూడా శనితో కలిసి మనకి దశమ స్థానంలో చాలా బాగుందండి. సో రవి బుధుల కలయిక బుధాధిపత్యం కూడా యోగం కూడా వచ్చింది. సో విద్యార్థులకి పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు. వాళ్ళు పోటీ పరీక్షలకి అప్లై చేసుకోవచ్చు. అలాగే తప్పకుండా ఎగ్జామ్స్లో మంచి ర్యాంక్ సాధిస్తారు, మంచి పర్సంటేజ్ వస్తుంది. తప్పకుండా మీరు అభివృద్ధిలో ఉండేందుకు అవకాశాలు మటుకు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలా కాకుండా ఇంకా షూరిటీస్ పెట్టవచ్చును, స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి. వ్యాపారస్తులకు మటుకు కొంచెం మిశ్రమంగా ఉంటుందండి. ఎందుకంటే రాశిలోనే గురువు ఉన్నాడు. గురువు ధనకారకుడు ఎవరికైనా సరే. సో ధనాన్ని బాగా రావాలన్నా, ధనం అంటే బాగా సక్సెస్ అవ్వాలన్నా, ఫైనాన్షియల్గా చాలా బాగుండాలన్నా, వ్యాపారంలో మనం ధనం ఎక్కువగా చూడాలన్నా, ప్రాఫిట్స్ చూడాలన్నా కూడా
జాతకరీత్యా గురువు చాలా బాగుండాలి, అలాగే చంద్రుడు బుధుడు కూడా చాలా బాగుండాలి వ్యాపారానికి. కాబట్టి ప్రస్తుతం మటుకు మనం గోచారీత్యా చూస్తున్నాం కాబట్టి వృషభ రాశి వారికి గురువు రాశిలో ఉన్నారు కాబట్టి కొంచెం ఆర్థికంగా మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. కొన్ని అప్పులు కూడా చేయాల్సి వస్తుంది, అప్పుల వాళ్ళ బెడద కూడా తప్పదు, కొత్త అప్పులు కూడా చేయాల్సింది వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయినా కూడా అదృష్టకారకుడైన శని చాలా బాగుండడం స్వస్థానంలో, అలాగే రాశ్యాధిపతి అయిన శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉండడం చేత మీకు అన్ని విధాల బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. గురుగారు, మరి దశమ స్థానంలో ఉన్నటువంటి శని మరి ఉద్యోగస్తులకి ఎటువంటి ఫలితాలను అందించనున్నాడు? ఈ రాశి వారికి ఉద్యోగం ఖచ్చితంగా వస్తుందండి. ఎందుకంటే ఈ నెలలో గట్టిగా ప్రయత్నిస్తే, మానవ ప్రయత్నం ఇంపార్టెంట్. ఎప్పుడూ అదే చెప్తాను, ఎంత జ్యోతిషం బాగున్నా, ఎంత జాతకం బాగున్నా, ఎంత గ్రహాలు బాగున్నా, మహర్దశలు అంతర్దశలు ఎక్సలెంట్గా ఉన్నా కూడా మన హార్డ్ వర్క్ చేయకపోయినా, మన స్మార్ట్ వర్క్ చేయకపోయినా కూడా అందరికంటే వెనక్కి పడిపోతూ ఉంటాం. ఇప్పుడు కూడా పెద్ద పెద్ద వాళ్ళు చూడండి, పెద్ద పెద్ద యాక్టర్లు తీసుకోండి, రాజకీయ నాయకులు చూసుకోండి, ఆ వయసుకి వాళ్ళు పక్కకి జరిగిపోవచ్చు, రిటైర్ అయిపోవచ్చు, అన్నీ చేయొచ్చు, అన్నీ చూసిన వాళ్ళే ఉంటారు. అయినా కూడా వాడు ప్రతిరోజు కూడా ఇంకా కష్టపడుతూనే ఉంటారు. కాబట్టి మనం ఎంత కష్టపడితే దాని యొక్క ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. కాబట్టి మానవ ప్రయత్నం మటుకు ఎప్పుడూ వదలకూడదు. కాబట్టి ఖచ్చితంగా మీకు ఈ నెలలో అత్యుత్తమ ఉద్యోగం మీకు గ్యారంటీ వస్తుంది. ఎందుకంటే శని స్వస్థానంలో ఉన్నాడు. శని మెయిన్గా ఉద్యోగకారకుడు, అలాగే మీ రాశికి యోగకారకుడు కూడా శని, వృషభ రాశికి. కాబట్టి మీరు గట్టిగా కష్టపడితే ఖచ్చితంగా ఈ నెల మీకు మంచి ఉద్యోగం వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి, అలాగే వ్యాపారస్తులకి ఎలాంటి ఫలితాలు ఉండనున్నాయి? ఇంకా వ్యాపారస్తులకి ఈ మాసం అత్యద్భుతంగా ఉండదు, ఎందుకంటే మిశ్రమంగా ఉంటుంది. ఇందాక కూడా మనం చెప్పుకున్నాం, గురువు ఎప్పుడైతే మనకి రాశిలోనే ఉన్నాడో గురుబలం తగ్గింది. ఎందుకంటే 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉన్నప్పుడే గురువు చాలా బాగున్నట్టు, గురుబలం ఉన్నట్టు మన రాశి నుంచి. కాబట్టి ప్రస్తుతం రాశిలో ఉన్నాడు కాబట్టి గురుబలం అనేది 50% ఉంది. కాబట్టి వ్యాపారస్తులకి మెయిన్గా గురువు అంటే ధనకారకుడు అయ్యాడు కాబట్టి ధనం బాగా రావాలన్నా, ప్రాఫిట్స్ రావాలన్నా కూడా, సేల్స్ బాగా జరగాలన్నా కూడా గురువు చాలా బాగుండాలి. కాబట్టి ప్రస్తుతం గురువు మిశ్రమంగా ఉన్నాడు కాబట్టి వ్యాపారస్తుల మటుకు మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవాలి. గురుగారు, వృషభ రాశి వారు మరి ఇంకా ఎటువంటి పరిహారాన్ని పాటించుకుంటే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి వీళ్ళకి? ఈ రాశి వారికి పరిహారాలను చెప్పుకున్నప్పుడు మటుకు ఖచ్చితంగా పంచమ స్థానంలో కేతు ఉన్నందుకు వినాయకుడిని ఎక్కువగా పూజిస్తే చాలా మంచిది. ప్రతిరోజు వినాయకుడు అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. గురుబలం మటుకు తక్కువగా ఉంది కాబట్టి మనకి మే దాకా ఖచ్చితంగా వృషభ రాశి వారు ప్రతి గురువారం ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఈ చిన్న చిన్న పరిహారాలు మీరు పాటిస్తానుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. విద్య, ఉద్యోగం, విదేశీయానం, వివాహం, వాహనం, గృహం, ఇలా అన్ని విషయాల గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారి, ఫిబ్రవరి మాసం వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలని పాటించుకుంటే ఇంకా శుభదాయకంగా ఉండబోతుంది, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి.